హాయ్ హలో గైస్ వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 స్టాక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆ స్టాక్స్ మీన్ రివర్స్ కన్వర్షన్ బేస్ మీద వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ స్టాక్స్ ఒకప్పుడు హై లెవెల్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు లో లెవెల్కి వచ్చాయి. సో ఇదే మనకు మంచి అవకాశం ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో ఆ 5 స్టాక్స్ తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ముందుగా స్టాక్స్లోకి వెళ్తే ఫస్ట్ స్టాక్ వచ్చేటప్పటికి జీటీపీఎల్ హాత్వే లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ మనకు డేటా కేబుల్కి సంబంధించిన ఇండస్ట్రీలో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే వైర్లెస్ బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన ఇండస్ట్రీలో వర్క్ అవుతుంది. సో ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ ప్రెజెంట్ అయితే మనకు 166 రూపీస్కి దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇది లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 4% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే 6 మంత్గా చూస్తే -3% రిటర్న్స్ కోల్పోయింది. అలాగే 1 ఇయర్గా చూస్తే కనుక మనకు 5% రిటర్న్స్ మాత్రమే కోల్పోయింది. అంటే 9 రూపీస్ మాత్రమే కోల్పోయింది 1 ఇయర్గా చూస్తే. బట్ ఈ స్టాక్ మంచి కంపెనీ ఫ్రెండ్స్. సో దాని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 మంత్స్ 5 క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే 774, 779, 851, 808, 843 క్రోర్స్ ప్రాఫిట్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో సేల్స్ మంచిగా ఉంది ఈ కంపెనీ నుంచి చూస్తే కనుక. సో సేల్స్ అలాగే మార్జిన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే జూన్ 2021 21%, 23%, అలాగే 22%, అలాగే జూన్ 2022లో 19%, అలాగే 16, 15%, 14%, 13% అలా డిక్రీజ్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. సో మళ్ళీ ఈ 14% నుంచి సో మళ్ళీ 20, 22, 23%కి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్ ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 53, 50 crores, 59 crores, 40 crores, 47 crores, 25, 16, 15 crores పడిపోయింది ఫ్రెండ్స్. సో ఈ మళ్ళీ సేల్స్ మంచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగా రిటర్న్ జనరేట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో 15 crores నుంచి 40, 59, 50, 53 crores వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ స్టాక్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 daysగా 13%, 5 yearsగా 16%, 3 yearsగా 14%, లాస్ట్ ఇయర్ చూస్తే 9% ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇయర్ ఇంకా ఎండింగ్ వరకు ఉంది కాబట్టి సో మంచిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే షేర్ హోల్డర్ ప్యాటర్న్ కూడా చూస్తే ఫ్రెండ్స్ 17%, 75% కాన్స్టెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో ప్రమోటర్స్ ఎక్కడ కూడా తమ షేర్స్ని అయితే అమ్మటం లేదు. సో ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు స్టాక్ మీద. సో ఎవరైతే ఈ స్టాక్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు ప్రెజెంట్ మనకు 169కి దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా మీరు 280, 250గా టార్గెట్ పెట్టుకొని ఇందులో ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ ఎంట్రీస్ తీసుకోండి. సెకండ్ వన్ చూస్తే ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఫైనాన్స్ సంబంధించిన సెక్టర్కి సంబంధించిన కంపెనీ. అలాగే కరెన్సీ బ్రోకింగ్, అలాగే బ్యాంక్ ఇన్వెస్టింగ్కి సంబంధించింది, ఫైనాన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క బిజినెస్లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ చూస్తే ప్రజెంట్ మనకు 318 రూపీస్గా దొరుకుతుంది. ఇది లాస్ట్ 1 మంత్గా చూస్తే 52% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే లాస్ట్ 6 మంత్స్గా చూస్తే 155% రిటర్న్స్. అలాగే 1 ఇయర్గా చూస్తే కనుక 313% రిటర్న్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇదే టైంలో మనకు 76 రూపీస్ వరకు ఉంది. అలాంటి స్టాక్ ఇప్పుడు 300 అయింది ఫ్రెండ్స్. సో చూడొచ్చు దీని రిటర్న్స్ మనకు మల్టీ బ్యాగర్ స్టాక్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. దీని లాస్ట్ 5 quarters చూస్తే కనుక 409, 507 crores, 559, 686, 640 crores ఉంది ఫ్రెండ్స్. మంచిగానే సేల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా చూస్తే మనకు 34, 31, 43, 49, 47. సో ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 49 కాస్త 47 కాస్త 49 అవ్వచ్చు, 50 కూడా అవ్వచ్చు, 50, 51% కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే 75, 108, 151, 181, 182 crores ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగా జనరేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక
లాస్ట్ 5 ఇయర్స్ 25%, లాస్ట్ 3 ఇయర్స్ 27 ఇయర్స్ 27%, లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కానీ 32% రిటర్న్ జనరేట్ చేసింది. సో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు. సో ఇంక్రీజ్ అవుతుంది ఈ స్టాక్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ప్రమోటర్స్ కూడా తమ షేర్స్ని చూస్తే కనుక కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ క్వార్టర్స్ చూస్తే కనుక 30.97%, 30.91, 30.88. సో ప్రమోటర్స్ కూడా మంచిగా కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఫ్రెండ్స్, ఈ స్టాక్ వాల్యూ పెరుగుతుందని. సో ప్రజెంట్ ఈ స్టాక్ మనకు 318 రూపీస్కే దొరుకుతుంది కాబట్టి 400గా టార్గెట్గా పెట్టుకొని మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీస్ తీసుకోండి. మూడోదిగా చూస్తే గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఇది న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన బిజినెస్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్, గుజరాత్ గ్యాస్. సో ఈ స్టాక్ చూస్తే మనకు ప్రెజెంట్ 667 రూపీస్కే దొరుకుతుంది. సో ఇది లాస్ట్ 1 మంత్గా చూస్తే 7% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే 6 మంత్స్గా చూస్తే 18%. అలాగే 1 ఇయర్గా చూస్తే కనుక మనకు 43% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే 203 రూపీస్ రైజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మంచిగా ఉంది స్టాక్. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక జూన్ 2023లో 3,700, 3,800, డిసెంబర్ 2023లో 3,900, 4,100, 4,400 క్రోర్స్ సేల్ చేసింది ఫ్రెండ్స్. సేల్స్ మంచిగా ఉన్నాయి. అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా చూస్తే 24%, 15, 16, 14, 13%, 12%, 14%, 12%గా ఉంది ఫ్రెండ్స్. సో డిక్రీజ్ అయి ఉంది. సో ఇదే మార్జిన్స్ మనకు 12 నుంచి 16, 24 కూడా 15, 24 కూడా వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే సేల్స్ మనకు మంచిగా కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది కాబట్టి. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 404 crores, 404, 212, 215, 298, 220, 410, 330గా ఉంది ఫ్రెండ్స్. సో ఈ 330 నుంచి మళ్ళీ 410, 404, 414 క్రోర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది నెట్ ప్రాఫిట్స్. సో మంచి స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఫ్రెండ్స్ గుజరాత్ గ్యాస్. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 ఇయర్స్ 23%, లాస్ట్ 5 ఇయర్స్ 25%, లాస్ట్ 3 ఇయర్స్ 21, లాస్ట్ ఇయర్ చూస్తే కనుక మనకు 15% రిటర్న్ జనరేట్ చేసింది. సో ఈ 15 నుంచి ఇలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ కూడా చూస్తే మనం కనుక ఎక్కడ కూడా ప్రమోటర్స్ తమ షేర్స్ని అయితే అమ్మటం లేదు, అంటే వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఈ స్టాక్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ మనకు 667 రూపీస్కే దొరుకుతుంది కాబట్టి మనం 780, 750గా టార్గెట్ పెట్టుకొని మనం ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. 4th వన్గా చూస్తే సొనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ చూస్తే మనకు 691 రూపీస్కే దొరుకుతుంది. సో ఇది లాస్ట్ డే 2% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే 1 మంత్గా చూస్తే 11% రిటర్న్స్, 6 మంత్స్గా చూస్తే -8%, అలాగే 1 ఇయర్గా చూస్తే 23% రిటర్న్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఫ్రెండ్స్. ఇది ఐటీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ, ఐటీకి సంబంధించిన బిజినెస్ చేస్తుంది. దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. లాస్ట్ 5 క్వార్టర్స్గా చూస్తే 2,000 crores, 1,900 crores, 2,400 crores, 2,100 crores, 2,500 crores సేల్స్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూద్దాం. సెప్టెంబర్ 2022లో 10%, జూన్ 2023లో 9%, సెప్టెంబర్ 2023లో 10%, అలాగే 8%, 7%, 7%గా ఉంది ఫ్రెండ్స్. సో సేల్స్ మంచిగా ఉంది కాబట్టి ఆపరేటింగ్ మార్జిన్లు కూడా పెరిగే అవసరం ఉంది. 7% నుంచి 10%, 13% కూడా అయ్యే అవకాశం ఉంది, 15% కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక మనకు 108, 113, 114, 124, 110, 106 పడిపోయింది ఫ్రెండ్స్. సో సేల్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి మనకు 106 నుంచి 110, అలాగే 124, 120 క్రోర్స్ కూడా జనరేట్ చేసే అవకాశం ఉంది. సో మంచి స్టాక్ ఫ్రెండ్స్. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే మనకు 34, 35%, 35%, 30% ఉంది. సో మనకు లాస్ట్ 3 ఇయర్స్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే షేర్ హోల్డర్ ప్యాటర్న్ కూడా చూద్దాం. షేర్ హోల్డర్ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక కాన్స్టెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ప్రమోటర్స్ తమ షేర్స్ని అయితే అమ్మటం లేదు. సో ఈ కంపెనీ మీద ఎంత స్ట్రాంగ్గా ప్రమోటర్స్ నమ్మకం పెట్టుకున్నారో చూడండి. సో ప్రతి ఒక్కరూ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
ప్రెజెంట్ ఈ స్టాక్ మనకు 689 రూపీస్గా దొరుకుతుంది కాబట్టి 850 870 కింద టార్గెట్గా పెట్టుకొని మీరు ఈ స్టాక్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. ఫిఫ్త్ వన్గా చూస్తే వెల్స్పూన్ కార్పొరేటెడ్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ మనకు ఐరన్ అండ్ స్టీల్ పైప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలో వాడుతుంది ఫ్రెండ్స్. సో మనం ఐరన్ స్టీల్ వాడుతుంటాం. సో ఈ కంపెనీ కూడా మంచిగా సేల్స్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇది లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 5% రిటర్న్స్, 6 మంత్స్గా చూస్తే 26% రిటర్న్స్, అలాగే 1 ఇయర్గా చూస్తే మనకు 79% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. అలాగే క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. లాస్ట్ 5 క్వార్టర్స్గా చూస్తే 4,000 crores, 4,000 crores, 4,700, 4,400, 3,100 crores సేల్స్ చేసింది ఫ్రెండ్స్. సేల్స్ కాన్స్టెంట్గానే మెయింటైన్ చేస్తుంది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూస్తే కనుక మనకు 13%, 4%, 7%, 10%, 10%, 10%, అలాగే 12%గా కూడా ఉంది ఫ్రెండ్స్. సో 12%, 10%, 13% కూడా అయ్యే అవకాశం ఉంది. సో 15% వరకు కూడా ఆపరేటింగ్ మార్జిన్ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 264, -63, 240 crores, 268 crores, 387, 294, 287, 248 crores ఉంది ఫ్రెండ్స్. సో 248 నుంచి 287, 387 crores కూడా జనరేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సేల్స్ మనకు మంచిగా ఉన్నాయి. సో ఇందులో మంచి స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ కూడా. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 years 9%, 5 yearsగా 14%, 3 yearsగా 12%, లాస్ట్ ఇయర్ 21% ఉంది ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ అవుతుంది. సో మనం చూడొచ్చు మనకు. సో స్ట్రాంగ్గా ఉంది. అలాగే ప్రమోటర్స్ కూడా చూస్తే కనుక ప్రమోటర్స్ చూస్తే 49.96, 49.96 అలా 50% చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రమోటర్స్ కూడా తమ షేర్స్ని ఇంకా కొంటున్నారంటే చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది ఈ కంపెనీ. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ స్టాక్లో కూడా. ప్రజెంట్ మనకు 680 రూపీస్కే దొరుకుతుంది ఈ స్టాక్. సో మీరు 750, 780గా టార్గెట్ పెట్టుకొని మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సో మరిన్ని స్టాక్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే నా వీడియోస్ని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీ విలువైన కామెంట్స్ ఏమైనా ఉంటే కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర ఏవైనా స్టాక్స్ ఉంటే కనుక వాటిని సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి. దానికోసం కూడా నేను నెక్స్ట్ టైం వీడియో చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.